మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఒకరు శ్రీకృష్ణ సాయి కాలనీకి చెందిన యువకుడు కాగా మరో నిందితుడు మైనర్ అని పోలీసులు తెలిపారు. ఔరంగాబాద్ నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి మల్కాజ్గిరిలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. బాలాజీ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో గంజాయి విక్రయిస్తూ ఉండగా నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు వివరించారు. నిందితుల నుంచి 1 కేజీ 200 గ్రాముల గంజాయి, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శ్రీకృష్ణ సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న సమీర్ వాంగ్బేర్ అనే వ్యక్తి మరొక మైనర్ బాలులతో కలిసి ఔరంగాబాద్ వెళ్ళి అక్కడి నుంచి తక్కువ ధరకు గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నాడనే సమాచారం మేరకు మేము పోలీసులు వెళ్ళి ఈరోజు తనిఖీ చేయగా బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కనటువంటి ఖాళీ ప్రదేశంలో అతను మరియు మైనర్ బాలుడు గాంజాయి అమ్ముతూ పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్